ఇప్పుడు బల ప్రదర్శన అనేది వాళ్ళ దగ్గర అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సంపద ఉంది. ఆ సంపదను పెట్టి కిరాయి మనుషులను తీసుకొచ్చి హడావిడి ప్రదర్శించి తద్వారా ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించాలని చెప్పి పొటాపొటిగా బీజేపీ టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. 3 రోజులుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, మొత్తం దేశంలో ఉండే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాలు దాదాపుగా 20 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులందరూ తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. 3 రోజులు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నువ్వు శుంఠా అంటే నువ్వు పరమశుంఠా అని వినలేని అత్యంత జుగుప్సాకరమైన భాషను ఉపయోగించి మాటలు మాట్లాడుకున్నారు. చివరికి వాళ్ళ లేఖి పంచాయతీ ఎక్కడి వరకు వచ్చిందంటే ఫ్లెక్సీలు, హోర్డింగ్ల దగ్గరకు వచ్చింది. వాడు సభ పెట్టుకుంటే వీడు పోయి గాలిలో ఏటో ఎగిరేస్తాడు. ఇట్లాంటి చిల్లర సంస్కృతిని ఎందుకు కేసీఆర్ ప్రోత్సహిస్తున్నాడు, నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారు అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్తో పాటు దేశ రక్షణ, మత సామరస్యము, సరిహద్దులు ప్రమాదంలోకి నెట్టివేసిన విషయాలు, దేశంలో జరుగుతున్న వివిధ అరాచక శక్తుల పెట్టిపోయి దాడులు చేస్తున్న, సామాన్యుల మీద దాడి చేస్తున్న అంశాలు నరేంద్ర మోడీ పక్కదారి పట్టించాలని తెలంగాణలో రోజుకు 4 రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అగ్నిపత్ విషయంలో వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు దేశం మొత్తం మీద రోడ్ల మీదకి వస్తున్నారు. ఇట్లాంటి అంశాలను ప్రశ్నించి అదేవిధంగా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కు కర్మాగారం కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, 4000 విద్యుత్ మెగావాట్ల ఉత్పత్తి కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, జాతీయ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు, ఏ అంశాల గురించి చర్చ జరగకుండా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కానీ, తెలంగాణకు చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కానీ ప్రశ్నించుకోకుండా, రాబట్టకుండా ఈ చిల్లర పంచాయతీకి తెరలేపారు ఇటు ప్రధానమంత్రి, అటు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు ప్రజల దృష్టి మరల్చడానికి కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అయిపోయిన 2 పొలిటికల్ పార్టీలు, పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలు కానీ లేవు. గతంలో పెళ్లిళ్లకో, పేరంటాలకో, లేకపోతే చావులకో, తద్దినాలకో అవుట్ సోర్సింగ్ లాగా ఒకరికి బాధ్యత ఇస్తే చేసేవాళ్ళు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్లను కూడా అవుట్ సోర్సింగ్ చేసింది. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే ఒక రాజకీయ పార్టీ యొక్క దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దిశ నిర్దేశాన్ని ఆ పార్టీ తరఫున ప్రజలకు చెప్తారనుకున్నాం. ఎలాంటి చర్చ జరగలే, ఎలాంటి సూచన చేయలేదు. అదేవిధంగా తెలంగాణలో చనిపోతున్న రైతుల గురించి కానీ, నిరుద్యోగ సమస్య గురించి కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు కానీ, సామూహికంగా చేస్తున్న రేపులు కానీ, నడి రోడ్డు మీద ఆడపిల్లలు తిరగలేని పరిస్థితులు కానీ, చిన్న వానొచ్చిన హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తున్న వరదల గురించి కానీ, ఏ సమస్యల గురించి కూడా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ను ప్రశ్నించలేదు, నిలదీయలేదు. అదేవిధంగా కేసీఆర్ కూడా కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధత కల్పించిన అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. అంటే వీళ్ళిద్దరు అవగాహనతోని ఒకరికి ఒకరు సమన్వయంతో నా తప్పులను నువ్వెత్తి చూపొద్దు, నీ తప్పులను నేనెత్తి చూపని మన ఇద్దరం కలిసి దొమ్మి చేసి ఈ దొమ్మిలో ప్రజల్ని మోసం చేద్దామని అనుకొని ఈ వ్యవహారాలన్నీ నిర్వహించారు. అందుకే నిర్దిష్టమైన కార్యాచరణతోటి ఈ 2 పార్టీలు దొమ్మిలకే పనికొస్తాయి తప్ప, దగా చేయడానికి పనికొస్తాయి తప్ప తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, దేశాన్ని కాపాడడంలో కానీ ఉపయోగం లేదు అని కాంగ్రెస్ పార్టీలకి చాలా మంది పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది. దేశ నిర్మాణంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నానికి దారితీసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.